సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటి దగ్గర వర్షం అయితే పడిందనమాట. సో వెదర్ చాలా బాగుంది. సో ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను అనమాట, మొబైల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ మొబైల్ ఫోటోగ్రఫీ కోసం. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ వర్షం పడిన తర్వాత ఒక లైటింగ్ అనేది, ఒక రకమైన లైటింగ్ అనేది వస్తుందన్నమాట. యాంబియంట్ లైటింగ్ అంటారనమాట దాన్ని. సో ఈ లైటింగ్ కండిషన్లో ఏం జరుగుతుందంటే, క్లౌడ్స్కి లైటింగ్ పడినప్పుడు అవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట లైటింగ్. లెట్ మీ షో యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకైతే ఇంక కనపడి ఉండదు, నేను వచ్చేసి డైరెక్ట్గా అయితే షూట్ చేస్తున్నాను అనమాట. అంటే అగైనెస్ట్ ది లైట్ అయితే చేస్తున్నాను అనమాట. సో యాంబియంట్ లైటింగ్ ఎలా ఉంటుందంటే, ఒకసారి ఇటు తిరగండి. సో మనం చాలా యాంబియంట్గా ఉంటుంది అనమాట. షాడోస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అండ్ హార్ష్ లైటింగ్ కూడా కాదు, సాఫ్ట్ లైట్ వస్తుంది అనమాట. సో ఇది ఏ మొబైల్లో అయినా ఇలా జరుగుతుంది, మరి నా మొబైల్ బాగుందని కాదు. సో యాంబియంట్ లైటింగ్ అనేది ఇలానే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది లైటింగ్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట యాంబియంట్ లైటింగ్ గురించి. సో దీన్ని మీరు చాలా బాగా యూజ్ చేయొచ్చు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, దేనిలోనైనా. సో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి ఈ టైంలో. సో ఒకసారి ట్రై చేయండి, నా కింద కామెంట్ చేయండి వర్క్ అయిందో లేదో. సో అంతే ఫ్రెండ్స్, బాయ్.